ఇలా దేశం దేశం పండగ కానీ ఒక్కడు సాయం చేయలే, అందరు వచ్చారు. తీయ ఉంది గాయస్, చాయ్ బాగుంది. ఈశ్వరు వల్ల యేసు అందరూ ఒకటే బాస. సుజుకి సుబ్రహ్మణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే జనగణ మన అధినాయక లైట్ మ్యాన్ ఏఓఎల్ హెడ్. గాయస్ ఈరోజు బ్లాగ్ రిపబ్లిక్ డే, అదేగా రిపబ్లిక్ డే, జెండా పండగ. మా కాలేజీ పోతాం మేము. గాయస్ వీళ్ళందరూ మా కాలేజీకి పోతారు. ఈరోజు జెండా పండగ, మొత్తం వైట్ అండ్ వైట్, ప్యూర్ పొలిటీషియన్లు ఎక్కువ అందరూ. మరి పొలిటీషియన్లు ఎక్కువ కదా అందరూ. ఇలా దేశం దేశం పండగ, దేశం పండగ అంట, దేశం పండగ ఇలా దేశం పండగ ఇవ్వాల. గాయస్ మేము ఇప్పుడే కాలేజీ స్టార్ట్ అవుతున్నాం. బస్ ఇంక రాలే, ఆడ చూడరు ఎంతమంది జనాలు, మొత్తం వైట్ అండ్ వైట్ పొలిటీషియన్లు ఎక్కువ అందరూ. ఓ బస్ వచ్చింది గాయస్. అభిరామ్ గాయస్ వీళ్ళందరూ మా క్లాసులో ఎవరు సాయం చేయలే. ఈరోజు జెండా పండుగ పెట్టుకొని చూడు, నువ్వు నా బ్లాగ్లో వస్తావు రేపు. వద్దు ప్లీజ్, హాయ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. హాయ్ సబ్స్క్రైబ్ టు పండు యశ్వంత్. అభిరామ్ సాయం చేసినావా? చేసినారా? క్యూట్ ఉన్నావు అభిరామ్ నువ్వు. అరే పొలిటీషియన్లు ఉరుకురా. ఈశ్వరు వల్ల యేసు అందరూ ఒకటే బాస, బాస్ రాళ్ళు వచ్చా అందరూ ఒకటే గాయస్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ రారా నాకు సిగ్గు అవుతుంది. ఈరోజు రిపబ్లిక్ డే అనమాట. మేమైతే పొద్దున్నే 6ంటికి లేచిన, ఫస్ట్ టైం నేను 6ంటికి లేచి కాలేజీకి వచ్చి. భగత్ సింగ్ కాదురా, గబ్బర్ సింగ్. అరే గబ్బర్ సింగ్ కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ మన జెండాను తయారు కాదు, పింగళ వెంకయ్య మన జెండాను తయారు చేసింది గాయస్. మేమైతే ఈరోజు మేము కాదు, మేము అంటే నేనే కాలేజీలో మొత్తం ఏం జరుగుతుందో మొత్తం చూపిస్తా. మా కాలేజీలో నాకు అన్ని క్లబ్లు వచ్చినాయి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి. ఇదేం లేదు గాయస్, ఈరోజు అయితే జెండా పండగ. జై హింద్. వీడియో అయితే మస్తు ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేస్తే మీకు దేశభక్తి లేనట్టే. ఎట్లిచ్చిన అది లెట్స్ స్టార్ట్ గో. అక్కడ మన సింటిస్టే దగ్గర అయితే డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. వీడు అల్లు అర్జున్ క్యారవాన్ కూడా వచ్చింది. అరే అల్లు అర్జున్ కదా అది, అల్లు అర్జున్ క్యారవాన్ వచ్చింది. అక్కడ కనపడుతుందా మీకు? జూమ్ వేస్తా. అగో అక్కడ క్యారవాన్ అల్లు అర్జున్ది. అక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు పైన. గాయస్ ఎవరెవరో వచ్చారు కాలేజీకి. అరే ఎవరెవరో వచ్చారా. అన్ని క్లబ్లు అయితే పరేడ్కి రెడీ అవుతున్నాయి. మీరు వెనకాల చూస్తుర్రా, అవన్నీ పరేడ్కి రెడీ అవుతున్నాయి. మీకైతే పరేడ్ చూపిస్తా, తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి అవి చూపిస్తా, ఫ్లాగ్ హోస్టింగ్ చూపిస్తా. మరి ఇంకేముంటాయిరా, అంతేగా. స్వీట్లు చూపిస్తా, లడ్లు చూపిస్తా, బూందీ మిక్చర్. ఇప్పుడే పరేడ్ స్టార్ట్ అయింది. క్లబ్లన్నీ ఒక తందరితో వస్తుంది. చూడండి ఎన్ని క్లబ్లు ఉన్నాయి ఇక్కడ. ఇది ఏసీఎం క్లబ్ అంట. అలా ఏం చూడు, కిలోమీటర్ ఉంది గైస్. అన్ని క్లబ్లు కలిసి పరేడ్ చేస్తాయి. మీకైతే అది చూపిస్తా. వాచన్ బాయలు పోతున్నారు చూడ్రి. అటు వెనకాల నుంచి అన్ని క్లబ్లు వస్తాయి. ఇప్పుడు జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. గైస్ ఇదే గ్రౌండ్ అన్నమాట, మా గ్రౌండ్. ఇక్కడనే అందరు నిలబడతారు. ఇప్పుడు పరేడ్ అయిపోయినాక అక్కడైతే మనకి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. జూమ్ కావట్లేదు ఇది. అగో మా ప్రిన్సిపల్ ఆయన. అంతే, హ్యాపీ బర్త్డే. జగన్ వాడరు అందరూ. జనగణ మన అధినాయక. అరే నువ్వు కావాలని డిస్టర్బ్ చేస్తున్నావు. గబ్బర్ సింగ్ కి స్నానం చేసినారా? కానీ ఒక్కడు స్నానం చేయలే, అందరు వచ్చారు. ఇండియా ఫ్లాగ్ ఎవరు తయారు చేసిరా? ఇండియా రవీంద్రనాథ్ ఠాగూర్. పరేడ్ అయిపోయినకి గంట అయింది. ఇప్పుడేమో స్పీచ్లు జరుగుతున్నాయి. నాకేమో ఘోరం ఆకలి వేసింది. స్వీట్ ఎప్పుడు పెడతారేమో. ఏం పెట్టారా స్నాక్స్ తెలీదు. బూందీ మిక్చర్, మైసూర్ పాక్. మా స్కూల్లో అయితే అయ్యే పెట్టేది. మీకేం పెట్టేదో కామెంట్ చేయరు. ఇంకా స్పీచ్లు నడుస్తూనే ఉన్నాయి. పాపం వీళ్ళ ఎండలు నిలబడరు గంట సేపు పైన చేసి కూడా. భారత భాగ్య విధాత. ఇండియా ఫ్లాగ్ ఎవరు తయారు చేసారు చెప్పు, నాకు తెలీదు.
జనగణం గబ్బర్ జై కిసాన్ శంకర నేను ఎవరికి వాళ్ళని చెప్పి పండుగ ఇప్పుడు అయిపోయింది. వీడు ఆన్సర్ చెప్పలేదు. ఎవరు తయారు చేసింది? పింగల్ వెంకయ్య. గైస్ ఫ్లాగ్ హోస్టింగ్ ఇప్పుడు అయిపోయింది. స్వీట్లు పెడతారు ఇప్పుడు. మేము స్వీట్ల కోసం వచ్చినాం కాలేజ్కి. స్వీట్లు అంటే మాకు ప్రాణం. పొద్దుగా 6 గంటలకు లేస్తాం. 6 గంటలకు లేచి స్వీట్ల కోసం వస్తాం. బాబు చెప్పురా ఇది చెప్పు. ఈరోజు గణతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే మా కాలేజీలో జరుగుతున్నాయి. రవాణా శాఖ వల్ల మొత్తం ఇండియా ఫ్లాగ్ ఎవరు తయారు చేశారు? ఇండియా ఫ్లాగ్ పింగళి వెంకయ్య. జనగణమన ఎవరు రాశారు? అది వద్దు రవీంద్రనాథ్ ఠాగూర్. అది రవీంద్రనాథ్ ఠాగూర్. నీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఎందుకు ఇష్టం? గబ్బర్ సింగ్. Where woman is not safe, Happy Republic Day. A country where farmer is not safe, Happy Republic Day. A country where unemployment is more, Happy Republic Day. A country where people doesn't know what are the rules, what is actually constitution rules and all, Happy Republic Day. I hate all this shit, to be honest. గైస్ ఇక్కడ మా కాలేజీలో అయితే సెక్యూరిటీ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వాళ్ళు ఏం గేమ్స్ అంటారు మరి తెలియదు. మరి మనకి అందరూ డిస్పర్స్ అయ్యారు. కూర్చోరు. స్వీట్లు ఎప్పుడు పెడతారు అర్థం కావట్లేదు. ఘోరం ఆకలిస్తుంది. నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు గైస్. మొత్తం అందరు తిరుగుతారు. నా బ్లాగ్లోకి వస్తారు అందరూ. నేను ఇది పట్టుకొని తిరుగుతున్నా. నాకు ఏం తెలియదు అర్థం కావట్లేదు. డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినా కానీ స్వీట్ ఇంకా వేస్తలేరు. మనదే గాయస్. అసలు ఏం తీయాలో కూడా అర్థం కావట్లేదు వీడియో. వీళ్ళు స్వీట్లు ఇంకా పెడతలేరు. పాటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు. జనగణమన నేను ఎవరికి గాయస్ చాయ్ పోస్తారు. చాయ్ దాంతో అన్న కడుపు నింపుకుందాం కొద్దిసేపు. చాయ్ పిలో చాయ్ తీసుకో. చాయ్ మంచిది, ఆరోగ్యానికి మంచిది. బిస్కెట్లు ఎవరా గాయస్? చాయ్ పెట్టిర్రు. ఇదన్నా తాగి కడుపు నింపుకున్న కొద్దిసేపు. తాగు నువ్వు, నేను తీసుకుంటా. అరే నేను వీడియో తీస్తున్నాను. నాకు ఎవరా పోసేది చాయ్? తీయ ఉంది గాయస్. చాయ్ బాగుంది. చాయ్తో కడుపు నింపుతారు. మాకు బూందీ పెడతారు అనుకున్నాను, ఇంకా పెట్టలేదు. మీకు స్కూల్లో ఏం పెట్టదు చిన్నప్పుడు? లడ్డు. మాకైతే మిక్సర్ ఇంకా మైసూర్ పాక్ పెట్టేది. మీకేం పెట్టేది కామెంట్ చేయరి. మాకు మామ్స్ మ్యాజిక్ చిచి గుడ్డే పెట్టేది. వేరే స్కూల్ అయితే నేను 4 స్కూల్. ఇండియా ఫ్లాగ్ ఎవరు తయారు చేశారు? నేను. నీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? ఎందుకు ఇష్టం? అబ్దుల్ కలాం. చాలా మంది ఉన్నారు. ఒకళ్ళ పేరు చెప్పండి. అఫ్ కోర్స్ మహాత్మా గాంధీ, బికాస్ నాన్ వైలెన్స్ అన్నారు. బట్ వైలెన్స్ ఇస్ బెటర్ యాక్చువల్లీ. వైలెన్స్ ఇస్ బెటర్ అంటారు. ఎందుకు? కోళ్ళు చంపడం, మేకలు చంపడం నీకు ఇష్టమా? నేను నాన్ వెజిటేరియన్, ఆబ్వియస్లీ ఇష్టం. సరే గాయ్ స్నాక్స్ పెట్టిరు. ఏం పెట్టరు మనం చూద్దాం. తొందరరా. నేను మారను. నేను వచ్చింది స్నాక్స్ కోసం.
అరే ఎటు పోవాలరా, ఎడియాలరా అమ్మాయిలు ఏం రాదు, తీసుకున్న వాళ్ళు అమ్మాయిల అబ్బాయిలే అమ్మాయిలు అబ్బాయిలు ఇండియా ఇస్ మై కంట్రీ. రెండు తీసుకున్నాం గైస్. తీసుకున్నారు ఇట్లా రండి. సరే ఫుడ్ ఒక్కలే ఇవే చెప్తున్నా ఫుడ్ లక్క తీసుకోపో. గైస్ మాకైతే ఒక పెద్ద వాళ్ళ డబ్బా ఇచ్చారు. ఇందులో ఏమేమి ఉన్నాయి మనం చూద్దాం ఇప్పుడు. ప్లాస్టర్, అరే ప్లాస్టర్ వేసిర్రా. ఇందులో ఒక పఫ్ పెట్టిర్రు, లాటి చౌకపాయ్, మామ్స్ మ్యాజిక్, ఇంకా అమ్మ జ్యూస్ పెట్టరు. గాయస్ అబ్బా స్వర్గం. నేను పోయి ఇంకో డబ్బా తెచ్చుకున్నా గాయస్. అమ్మ చూపి. మీ స్కూల్లో ఇట్లా పెడతారా? మా స్కూల్లో పెడతా. స్కూల్ కాదు, మాది కాలేజ్, బీటెక్ కాలేజ్. చాలా చాలా ముంచుకో. గాయస్ స్మూదీ కూడా ఇచ్చారు. దీన్ని ఏమంటారా? పేపర్ బోట్ కూడా ఇచ్చారు గాయస్ మాకు. చూడండి, లాటి చౌకపాయ్, కెచప్ కూడా ఇచ్చారు. ఎంత మంచోళ్ళు. మీ స్కూల్లో ఇట్లా ఎవరైనా పెడతారా? మీ స్కూల్లో అసలు ఏం పెడతారో కామెంట్ చేయండి కామెంట్లో. పన్నీరా ఇది? వెజ్జేనా? వెజ్ పఫ్ బాగుంది గాయస్. నెక్స్ట్ మనకి ఇగో మాంస్ మ్యాజిక్ ఇచ్చారు. తర్వాత పేపర్ బోట్, మాదా ఫ్లేవర్. ఏంటి ఇది? మాదానే. ఒక సాస్ ఇచ్చారు పఫ్కి. లాటి చౌకపాయ్. గైస్ సక్సెస్ఫుల్లీ రెండో బాక్స్ కూడా తెచ్చుకున్నా. దీన్ని కూడా మూడో బాక్స్ తెచ్చుకున్నా. తిన్నాక మళ్ళీ వేడిస్తా. బాయ్ బాయ్. వీడు కూడా రెండో బాక్స్ అయింది. అరే హాఫ్ ముందే అన్నాం ఇద్దరం. ఒక డబ్బా 2 డబ్బాలు ఓపెన్ చేసాం మనం. ఎందుకు తీసుకోండి, మనం బయట కొందాంలే. అమ్మాయి దానికి బాక్స్ సమీరా తిన్నావా మంచిగా? సమీరా. గైస్ ఇదైతే మూడో డబ్బా. 2 డబ్బాలు తిన్నా, 3వ డబ్బా తెచ్చుకున్నా. దీనికోసం వచ్చినా కాలేజ్కి పొద్దున 6ంటికి లేచి. ఇందులో అయితే ఐటమ్స్ బాగున్నాయి అన్ని. వీడియో అయితే ఏం తీసినా కూడా అర్థం కావట్లేదు నాకు. ఈ వీడియోకి అయితే అంతే. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. హై ఫ్రెండ్స్.